వినత కద్రువ సవతులు. వినత కొడుకు గరుత్మంతుడు విష్ణుమూర్తి వాహనము. కద్రువ కొడుకులు పాములు. ఒకరోజు సాయంత్రం దూరంగా ఎగురుతున్న తెల్ల గుర్రాన్ని వినత కద్రువ చూస్తారు. గుర్రం మొత్తం తెల్లగానే ఉన్నా తోక మాత్రం నల్లగా ఉందని కద్రువ వినతతో పందెం కడుతుంది. సాయంత్రం చీకటిగా ఉన్నందుకు సరిగ్గా కనిపించలేదు. మరుసటి రోజు ఉదయం వచ్చి చూద్దాము అని నిర్ణయించుకుంటుంది. గుర్రం తోక కూడా తెల్లగానే ఉందని కద్రువకు కూడా ముందే తెలుసు. కానీ ఎలాగైనా పందెంలో గెలవాలని రాత్రికి రాత్రే తన కొడుకులలో ఒకరిని వెళ్ళి గుర్రం తోకకు చుట్టుకోమని చెప్తుంది. కానీ పాములేమో పందెం గెలవడం కోసం మోసం చేయడం తప్పమ్మా అని తల్లికి మంచి చెప్పడానికి ప్రయత్నిస్తారు. కానీ వినత కోపంతో జనమేజయ మహారాజు చేసే సర్పయాగంలో మీరందరూ పడి బూడిదైపోతారు నా మాట వినకపోతే అని శాపమిస్తుంది. శాపానికి భయపడిన నాగులలో ఒకడు వెళ్ళి గుర్రం తోకకు చుట్టుకుంటాడు. గుర్రం తోక నల్లగా ఉందని చూపిస్తుంది కద్రువ వినతకు. అప్పట్నుంచి వినత కద్రువకు దాసిగా మారిపోతుంది. వినత బాధగా ఉంది. బాధగా ఉన్న వినతను చూసి గరుత్మంతుడు అమ్మా ఎందుకు బాధపడుతున్నావ్ అంటాడు. తాను బానిసగా ఉన్న విషయం గరుత్మంతుడికి వినత చెప్తుంది. ఏం చేస్తే దాస్యం పోతుందని గరుత్మంతుడు వినతను అడుగుతాడు. అమృతం తెచ్చి కద్రువకిస్తే దాస్యం పోతుంది అని వినత చెప్తుంది. గరుత్మంతుడు అమృతం తీసుకొని వచ్చి వినత దాస్యాన్ని పోగొడతాడు.